హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిట. సో ఈషా ఫౌండేషన్కి వచ్చాను నేను కోయంబత్తూర్కి మహాశివరాత్రి సందర్భంగా. సో యాక్చువల్లీ నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో పెట్టుంటాను, అందులో చాలా విషయాలు చెప్పుంటాను మీకు. బట్ ఇప్పుడు ఈ మూమెంట్లో ఏం జరిగింది ఇలా డైరెక్ట్ వాయిస్ చెప్పుకుంటే నాకు కూడా నేను ఇలా ఉన్నాను ఆ రోజుని గుర్తుకు ఉండడానికి ఇది రికార్డ్ చేస్తాను. ఎస్పెషల్లీ చాలా చాలా నాయిస్ ఉంది మైండ్లో, జంగ్లీగా ఉందన్నమాట. ఐ ఫీల్ ఏమో నాకు ఇది టైం ఏమో ఇలా తీసుకొచ్చాడు దేవుడు నన్నని. మహాకుంభకి వెళ్దామని గత 15 రోజుల నుంచి అలా గించుకుంటూ ఉన్న కడుపులో వెళ్ళాలి అందరూ వెళ్తున్నారు కానీ మనకు అవ్వట్లేదు అని బాధ ఉండింది. కరెక్ట్గా ఆ మూమెంట్లో నాకు కాల్ వచ్చింది. ముందు ఇంట్రోలో కూడా చెప్పాను నేను అది. ఐ ఫెల్ట్ లైక్ శివుడు ఊరుకోలే ఇక్కడికి రా, నేను ఇక్కడ కూడా ఉన్నా అని చెప్పి చేయి పట్టుకుని తీసుకొచ్చినట్టు అనిపించింది. ఐ ఫీల్ లైక్ నాకు దేవుడితో కనెక్షన్ ఎలా అనిపిస్తుంది అంటే, లైక్ ఇప్పుడు అమ్మ నాన్నతో ఎలా ఫీల్ అవుతాం ఆ కంఫర్ట్ ఫీల్ అవుతాను నేను. ఆ డివైన్ ఫీలింగ్తో పాటు ఒక ఐఎమ్ హిస్ చైల్డ్ అన్న అది ఉంటుంది అన్నమాట పర్స్పెక్టివ్. సో మోర్ ఓవర్ లైక్ ఏమో నేను అది కరెక్ట్గా మాటలో పెట్టలేకపోతున్నా. లైక్ హీల్ టేక్ కేర్ ఆఫ్ మీ అన్న ట్రస్ట్ ఉంటుంది నాకు మనసులో. బట్ అట్ ద సేమ్ టైం మా డాడీ ఏం చెప్తారంటే, ఆ స్పిరిచువాలిటీ అంటే ఆ స్టెబిలిటీ కోసం, నీ స్టెబిలిటీ, నీ కాన్షియస్నెస్ కోసం ఆ కుదురు రావాలి కదా మనిషి, దానికోసం నువ్వు ఎవ్రీడే నీకంటూ ప్రాక్టీస్ ఉండాలని మా డాడీ చెప్తారు. మనం అంత పద్ధతిగా కూర్చొని రోజు దీపం పెట్టుకొని అలా చెయ్యట్లేదు అనమాట ఎప్పటి నుంచో. ఇదివరకు ఉండేది ఆ మంచి డిసిప్లిన్. ఇది నాకు ఒక రీసెట్ బటన్లా అనిపించింది ఇక్కడికి రావడం. కానీ నాకు కొంచెం కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, వెరైటీగా అనిపిస్తుంది లోపల నుంచి ఫీలింగ్. సో అలా ఇది ఒక రీసెట్ బటన్లా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి యూ కమ్, నన్ను రోజు ఆ కనెక్షన్ ఉంచాలి అని ఏదో దేవుడు చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట. సో యా, ఆయన చేయి పట్టుకుని లాక్కొచ్చాడు నన్ను ఇక్కడ. నేను అందరూ రావాలి అనుకున్న వాళ్ళు కూడా కుదరదు, నేనేం ప్లాన్ చేయకుండా నాకు ఇలా ఇక్కడ వరకు వచ్చాను అని చెప్పి ఏదో చాలా బ్లెస్డ్గా ఫస్ట్ ఫీల్ అవుతున్నా. అండ్ సెకండ్లీ మనకి కొన్ని జరుగుతాయి మన జీవితంలో, మన ప్రమేయం లేకుండా మంచిగా అలా అవుతుంది. సో నేను ఇలా మాట్లాడుతూనే ఉంటా. కానీ ఇప్పుడు రెడీ అవ్వాలి. ఇక్కడంతా వ్యూ అది కూడా చాలా చాలా బాగుందన్నమాట, పీస్ఫుల్గా కామింగ్గా. నేను అన్నీ మీకు వీలైనంత నేను ఎక్కువ వ్లాగింగ్ చేయడానికి ఫోన్ తీసుకొని చూపించడానికి అది కూడా అనిపించట్లేదు. బికాజ్ అందరం అలా చక్కగా వెళ్తూ ఉన్నాము ఈ టెంపుల్ తర్వాత ఇదని ఏమో చిన్న నా ఎక్స్పీరియన్స్తో పాటు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఒక ఇలా ఉంటుంది అని ఒక బేసిక్ వ్యూ ఇవ్వడానికి మాత్రం నేను కొంచెం వ్లాగ్ చేస్తున్నా. సో మీకు నచ్చింది అనుకుంటున్నా, చెప్పండి. ఆల్రెడీ ఇషాకి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఆ సూట్ కేస్ ఎక్కడ ఉంది అండ్ రూమ్ అయితే చాలా 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 బాగుంది, పీస్ఫుల్ కామ్గా ఉంది అండ్ ఆల్సో వెరీ స్పేషియస్. ముగ్గురం ఉన్నాము, మహాశివరాత్రి టైం కాబట్టి 3 షేరింగ్లో ఇలా ఇచ్చారంట. యూజువల్లీ 2 బెడ్ ఇది. సో ఇంకొక అమ్మాయి స్ఫూర్తి అని చెప్పాను, తను అక్కడ పడుకునింది రాత్రి. చాలా బాగా మాట్లాడుకున్నాం, అది నాకు చాలా నచ్చింది. చాలా మంచి పీపుల్ తగిలారు. బికాజ్ పర్స్పెక్టివ్స్ నాది ఎలా ఉంటుందంటే, నేను జెల్ అవుతాను, అట్ ది సేమ్ టైం అవతల వాళ్ళు మనలాగే థాట్ ప్రాసెస్ ఆర్ వైబ్ ఉందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో హారిక నారాయణ్ సింగర్ మీకు చాలామందికి తెలుసు, తను కూడా చాలా బాగా మాట్లాడుతుంది. మంచిగా జెల్ అయ్యాం. ఐ ఫీల్ లైక్ మంచి ఫ్రెండ్స్ దొరికారు ఇక్కడికి రావడం వల్ల అనిపించింది. సో ఇంకా లేట్ చేయను, టక్క రెడీ అయిపోతా. నేనే లేట్, వాళ్ళిద్దరు రెడీ అయిపోయి కింద మెడిటేషన్ అని కూడా వెళ్ళిపోయారు. ఫస్ట్ డే ఉన్న కొత్త పోయింది, ప్లేస్ని ఓన్ చేసుకోవడం మొదలెడతాం కదా మనం ఇప్పుడు సెకండ్ డే. దట్టు ఇలా సన్ రైజ్ చూస్తూ, నేను యాక్చువల్లీ చాలా ముందే లేచాను, అక్కడ అన్నీ సర్దుకొని అవి చేసేసరికి కొంచెం లేట్ అయింది వ్లాగ్ స్టార్ట్ చేయడానికి. యా, చాలా బాగా అనిపించింది ఎన్వైర్న్మెంట్ అంతా. అండ్ శివరాత్రి కాబట్టి చక్కగా హెడ్ బాత్ చేసి వచ్చా. ఇంకొక విషయం ఈ వ్లాగ్లో చెప్పి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చంద్రకొండ సూర్యకొండ 2 ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ తప్పకుండా సన్ స్క్రీన్ చక్కగా రాసుకోండి. లైక్ స్కిన్ ఇరిటేట్ అవుతూ ఉంటే మన కొత్త ఎన్వైర్న్మెంట్లో చాలా ఇబ్బంది పడతాము. సో నేను చక్కగా పీస్ఫుల్గా నా స్కిన్ కేర్ అంతా చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో మనం ఇలాంటి కోనేరులో స్నానం చేస్తాం, పుష్కరాలకి స్నానం చేస్తాం, అలాంటప్పుడు మన ఇంట్లో స్నానం చేసి వెళ్తాం కదా, అలా శుభ్రంగా బాత్ చేసి చక్కగా హెడ్ బాత్ చేసి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళినా. అండ్ ఐ యామ్ సోకింగ్ ఇన్ ద సన్. అలాగ కళ్ళకి కానీ స్కిన్కి చెవులకి బాడీ అంతా హ్యాపీ ఫీల్ అయ్యే ప్లేస్, చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా కొంచెం సన్లో నుంచున్నాను. అండ్ కింద అయితే అందరూ గెస్ట్స్ అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న మొత్తం డివోటీస్ అందరూ వచ్చేసారు, బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. అండ్ నాకు చాలా టైం ఉంది, టెన్షన్ లేదు, అందుకనే అలా ఒక్కొక్క బాల్కనీ దగ్గర నుంచొని మొత్తం ఉందిగా వరండా అంతా, అలా ఒక్కొక్క వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను.
అండ్ ఇవాళ అయితే ఊతప్పం అండ్ సాంబార్ చట్నీ ఇచ్చారు. ఆల్సో గంజి ఇచ్చారనమాట. బాగుంది. నేను ఒక్కటే ఊతప్పం తిన్నా. నాకు పొద్దున హెవీ బ్రేక్ఫాస్ట్ తినే అలవాటు లేదు, అందుకే చాలా కొంచెం కొంచెం వడ్డించుకుంటున్నా. బట్ సాంబార్ అయితే ఎంత బాగుందో. ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆదిత్యతో మాట్లాడాను. అర్జున్ ఆ రోజు స్కూల్కి వెళ్ళాడా లేదు, వాడికి హాలిడేనే, మరి వాడు లేడు ఎందుకో, ఆ రోజు కాలర్ రాలే. సో వీటితో మాట్లాడేసి బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు ఇంకా వెళ్ళిపోయాం. చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఇక్కడ అందరూ కింద కనిపిస్తున్నారు కదా, అక్కడ దిల్ రాజు గారు అండ్ ఆల్సో డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చారు. యాక్చువల్లీ నిన్న మా ఫ్లైట్లో దిల్ రాజు గారు ఫ్యామిలీ వాళ్ళ వైఫ్, సన్ అండ్ ఇంకా ఆవిడ మదర్ అనుకుంటారు సొంత, వాళ్ళు కూడా వచ్చున్నారు అనమాట. సో వాళ్ళని పలకరించడం అనుకున్నాం, కానీ బాగోదు కదా, వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదని జస్ట్ అలా చూసి స్మైల్ చేశాను అంతే. సో ఇంకా చాలామంది వస్తారంట ఈవినింగ్కి, అందుకని అండ్ ఆల్సో అమిత్ షా కూడా వస్తారు అని అన్నారు. ప్రోటోకాల్ ఉంటుంది దానికోసమే అని. అండ్ ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ ఎందుకు చేసుకున్నానంటే చంద్రకుండకి వెళ్ళబోతున్నాము. బేసిక్గా అక్కడ మన బట్టలతో అలౌ చేయరనమాట. వాళ్ళు ఒక ఫుల్ లాంగ్ గౌన్ లాంటిది ఒకటి ఇస్తారు, అది వేసుకొని దాంతో మడి స్నానంలాగా ఒకసారి హెడ్ బాత్ చేసేసి అప్పుడు చంద్రకుండలోకి దిగాలి. అండ్ మళ్ళీ బయటకు వచ్చాక అవి తీసేసి మనం డ్రెస్ వేసుకోవచ్చు. సో లూజ్గా ఉన్నవైతే మనం వేసుకొని తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది గైస్. ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము మా వ్యాన్ కోసం. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా లూజ్గా ఉండి బ్రీజ్గా ఉండే కాటన్ డ్రెస్సెస్ అయితే మస్ట్. అవి హ్యాపీగా ఉంటుంది మనం క్యారీ చేయడానికి. సో మార్నింగ్ చెప్పాను కదా, అమిత్ షా రావడం వల్ల ఆయన కోసం మొత్తం ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉందన్నమాట. పక్కనే మనకి 5 నిమిషాలు, బట్ చాలా నెమ్మదిగా ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుంటూ వచ్చాము, ఎందుకంటే చెకింగ్స్ చాలా ఉంటాయి. అండ్ హీరో కిరణ్ అబ్బవరం అండ్ తన వైఫ్ కూడా వచ్చారు. తను ఇక్కడ కనిపించారనమాట. తను కనిపించి నేను ఫోన్ ఆపేస్తాను, మొహమాటం వేసింది. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళు తీసుకోకూడదని. సో ఇప్పుడైతే వెల్కమ్ పాయింట్ అంటారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మనం చంద్రకుండకి వెళ్తాం. ఇక్కడ చంద్రకుండ అండ్ సూర్యకుండ అని 2 ఉన్నాయి. సూర్యకుండ అబ్బాయిలకి, చంద్రకుండ అమ్మాయిలకి అనమాట. సో ఇదే చంద్రకుండ. ఇక్కడ మనకి వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అలౌడ్ ఉండదు. గూగుల్లోంచి పిక్చర్స్ తీసి చూపిస్తున్నాను. ఇక్కడ మెర్క్యూరీతో తయారు చేసిన శివలింగం ఉంటుంది మధ్యలో. అండ్ ఆ వాటర్ కూడా హెర్బ్స్తో నిండి ఉంటుందంట. అండ్ ఐస్ కోల్డ్ వాటర్ అండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో చెప్పలేను, బట్ ఇట్స్ వెరీ పవర్ఫుల్, వెరీ పీస్ఫుల్. ఇంకా లైక్ వర్ణాతీతం అనమాట. అండ్ సూర్యకుండ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ యూజువల్లీ అందరూ నడిచి వెళ్ళే దారి, ఎవరన్నా చూడొచ్చు సూర్యకుండని. సో సిమిలర్గా ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పిక్చర్స్ తీసుకున్నాను. సో ఇలా మెర్క్యూరీతో 3 లింగాలు ఉంటాయి మగవాళ్ళకి. సో కొంచెం పెద్దది ఏరియా కూడా. అండ్ ఈ విధంగా స్టెప్స్ ఉంటాయి. సేమ్ సిమిలర్గా ఉంటుంది చూడడానికి, బట్ కొంచెం చిన్నది చంద్రకుండ. సూర్యకుండ ఇలా విశాలంగా ఉంటుంది. యాజ్ ఐ సైడ్ మనకున్న బట్టలు తీసేసి అక్కడ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, స్నానానికి మొత్తం షవర్స్ ఉంటాయి. అక్కడ బాత్ చేసి వాళ్ళు ఇచ్చిన వస్త్రం కట్టుకొని మనం దిగాలన్నమాట. అప్పుడు నమస్కారం చేసుకోవచ్చు. అండ్ బోత్ చంద్రకుండ అండ్ సూర్యకుండలో ఈ విధంగా పైనుంచి వాటర్ కూడా పడుతుంటాయి. మనకు ఆ చల్లటి నీళ్ళలో దిగంగానే సగం మైండ్ అండ్ బాడీ క్లీన్ అయిపోతుంది. ఇక్కడ నుంచోగానే ఇంకా మైండ్ ఉన్న స్క్రాప్ అంతా పోతుందని ఫీలింగ్ వస్తుంది. అండ్ అలాగా శివలింగాన్ని పట్టుకుని అందరూ నమస్కారం చేస్తారనమాట, అలా ఫ్లోట్ అయ్యి. అది అక్కడ ట్రెడిషన్. సో అందరు ప్రదక్షిణాలు చేస్తారు, డిప్ చేస్తారు, చాలా బాగుంటుంది. చంద్రకుండలో డిప్ చేసింది ఎక్స్పీరియన్స్ మీతో వెంటనే చెప్దామంటే మా గైడ్ చెప్పనివ్వట్లే. షీ సో స్ట్రిక్ట్. షీస్ గైడ్ ఆఫ్ ద డే. నన్ను ట్యాగ్ చేస్తారా? ఓ మై గాడ్. బ్లాగ్ ఇది ట్యాగ్. ఇది మన యూట్యూబ్. సో వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రూమ్. వెళ్ళి చక్కగా పద్ధతిగా రెడీ అయ్యి అండ్ చంద్రకుండ స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఆ బిట్ చెప్పడం మర్చిపోయాను. సో లింగభైరవిదేవి అమ్మవారి కోసం ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, చూడండి. బట్ ధ్యానలింగం శివుడు ఆలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళడం కుదరలేదు. సో ఈవినింగ్ ఆర్ నైట్ చూడాలి. అండ్ ఈ ప్రసాదం అయితే ధ్యానలింగ ప్రసాదం అనమాట. అమ్మవారిది కొబ్బరితో చేసి ఉంటుంది, ఇది శివుడి ప్రసాదం. సో నల్ల నువ్వులతో చేస్తారు. ఎంత అద్భుతంగా ఉందంటే అది తిన్న 2-3 గంటల వరకు మనకి ఆకలి నీరసం కానీ ఇలాగా వీక్ అవ్వడం ఏమీ ఉండదు. అండ్ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. సో ఆ వీడియో మిస్ అయ్యింటే తప్పకుండా చూడండి. ఐ కెప్ట్ మై హోల్ మైండ్ అండ్ హార్ట్ ఇన్ ఇట్. అంటే ఇలాంటి మంచి ఎక్స్పీరియన్సెస్ అందరికీ తెలియాలని నా ఫీలింగ్. సో ఆ వీడియో కూడా మిస్ అయ్యింటే చూడండి. ఇక్కడ పైన కూడా పిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ కోసం చెప్పాను అనమాట ముందు బ్లాగ్లో. లైక్ మన బాడీ హ్యాపీ ఫీల్ అయ్యే ఫుడ్ ఇక్కడ అంతా ఉంటుంది. అండ్ ఈరోజు శివరాత్రి కాబట్టి కొంచెం స్పెషల్స్ కూడా చేశారు. స్వీట్ కానీ కొబ్బరి యూస్ చేసిన కూరలు, చాలా కమ్మగా హాయిగా ఉంటుంది. మనకి ఒక ఎసిడిటీ ఫీలింగ్ ఉంటుంది సార్, అది కానీ లేకపోతే గడ్బడి అవ్వడం ఏమీ ఉండదు. అండ్ ఫ్రూట్ కూడా ఉంటుంది ఆప్షన్, మజ్జిగ ఇస్తారు, చాలా బాగుంటుంది. సో అక్కడైతే లంచ్ చేసుకొని అందరం కొంచెం కబుర్లు చెప్పుకున్నాము. మమ్మల్ని అరౌండ్ 3 o'clock కన్నా రెడీ అయ్యి ఉండమన్నారు అనమాట. సో 1 afternoon అందరినీ వ్యాన్స్ ఆర్ చిన్న కార్స్లో కానీ బగ్గీస్లో ఆదియోగి స్టాట్యూ దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడ ఈవినింగ్ అరౌండ్ 6 o'clockకి స్టార్ట్ అయిపోతుంది ఈవెంట్.
సో వీఆర్ రెడీ. నేను టోట్ బ్యాగ్ తెచ్చుకోలేదు గైస్. అమ్మాయిలు అయితే తప్పకుండా మంచిగా బ్యాక్ ప్యాక్ ఆర్ టోట్ బ్యాగ్ పెద్దది తెచ్చుకోండి. సో గెట్ వాటర్ బాటిల్, ఎండ భరించలేకపోతే సన్ గ్లాసెస్, అండ్ నైట్ మేము ఇది కప్పు నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక కప్ కొనుక్కున్నా. ఉంటే మంచిది, అక్కడ హాట్ వాటర్ దొరుకుతుంది అనుకుంటున్నా. బికాజ్ నాతో వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ టైం శివరాత్రికి వస్తున్నారు, వాళ్ళకి తెలీదు. సో నేను గ్రీన్ టీ డిప్స్ తెచ్చుకున్నా నైట్. కొంచెం నేను కాఫీ టీ తాగను నార్మల్వి, సో కొంచెం అలా వేడివేడిగా వెళ్తే ఎనర్జీ వస్తుందని చెప్పి సో ఇవి. అండ్ ఒక కుర్తీ పెట్టుకుంటున్నా, లైక్ అసలు అన్బేరబుల్గా ఉన్న ఉంటే కనుక యూజ్ అవుతుందని. సో మా ఫ్రెండ్ ఇవ్వడం వల్ల, మై న్యూ ఫ్రెండ్ బ్యాగ్ దానం చేసింది. సో దీన్ని నిండా ఇలా నింపేసా అనమాట, ఇంత సరుకులు. సో ఇప్పుడు ఇది మోసుకొని మనం వెళ్ళబోతున్నాం. అండ్ నేను అవుట్ఫిట్ ఎక్కడ చేయించుకున్నానని ఇన్స్టాగ్రామ్లో అడిగారు. ఇట్స్ ఫ్రమ్ అనీనా బొటిక్. నేను లింక్ ఇస్తాను ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. దుపట్టా అయితే సూపర్ ఉందనమాట, ఎంత కలర్ఫుల్గా అనిపించిందో. అండ్ ఇయర్ రింగ్స్ ఆర్ ఫ్రమ్ యూవీ కలెక్షన్స్ ఆఫ్ మొజనైట్ ఇయర్ రింగ్స్. ఓవర్ డ్రెస్డ్, డ్రెస్, అండర్ డ్రెస్, 3 categories of girls. ఓవర్ డ్రెస్ రివర్స్ చెప్పి ఏం కాదు నేను. So we are ready. We're going. హ్యాపీ మహాశివరాత్రి. హ్యాపీ మహాశివరాత్రి. నేను ఫస్ట్ పంపిస్తా అన్నారు, మా బద్దగానికి లాస్ట్ అదే కదా. అందరికన్నా ముందు మిమ్మల్ని పంపిస్తాం, రెడీగా ఉండండి అంటే మేము తాతయ్యగా రెడీ అయ్యండి. మేము యాక్చువల్లీ మేమే ఫస్ట్ వచ్చాము, మేము ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి మేమే అనుకుని ఇలా ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తున్నాము. కట్ చేస్తే ఏంటంటే అందరూ వెళ్ళిపోయారు, వెహికల్స్ కూడా వెళ్ళిపోయాయి. చివరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మాధురి. మ్యూట్ చేస్తానని చెప్పు కదా, తర్వాత మైక్ ఇస్తాను చెప్పు. హాయ్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మాధురి ప్లీజ్. హారిక ఛానల్ స్టార్ట్ చేసేప్పుడు ఇది ఎలా చేయాలక్క. సో ఆదియోగి స్టాట్యూ దగ్గరికి వచ్చేసాం. చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అండ్ నేను ఇలాంటి చాలా రా స్నిపెట్స్ ఎందుకు ఉంచుకుంటున్నాను అంటే, నేను ఎలా స్పెండ్ చేసాం అనేది, నేను ఎప్పటికీ ఎంత వయసు వచ్చినా అలా తిరిగి ఫలానా సంవత్సరం ఇలా ఎంజాయ్ చేసాం, ఇంతమందిని కలిశాను, ఇలా ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు గుర్తుండడానికి వెరీ మైన్యూట్ డీటెయిల్స్ కూడా వ్లాగ్లో ఉంచేస్తున్నాను. సో ఇక్కడైతే మనకి రిఫ్రెష్మెంట్ లాగా కొంచెం లెమన్ వాటర్, చిన్నగా మురుకులు లాంటి స్నాక్స్ పెట్టారు. ఇలా చాలా బేస్ ఉంటాయండి. మనం సెలెక్ట్ చేసుకున్న టికెట్ బే బట్టి వాళ్ళకి ఫుడ్ కౌంటర్స్ అన్నీ ఉంటాయి. అండ్ టికెట్స్ కూడా మీరు చూసే ఉంటారు వెబ్సైట్స్లో, వాటిలో మీరు 2 months ముందు బుక్ చేసుకుంటేనే దొరుకుతాయి అనమాట ఇలా మహాశివరాత్రి సెలబ్రేషన్స్కి అయితే. అండ్ భార్గవి గారు వీళ్ళందరూ కూడా అక్కడ మేము కూర్చొని చక్కగా పిక్చర్స్ తీసుకున్నాం గుర్తుగా. వెరీ వెరీ మెమరబుల్, ఎందుకంటే మంచి చోటు, మంచి మనుషులు, నిజంగా లైక్ నేను అది మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దు, బికాస్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇలా నడుస్తూ అలాగా శివుడు నెమ్మదిగా రివీల్ అవుతుంటే చాలా బాగా అనిపించింది. మేము బ్యాక్ సైడ్ నుంచి ఉందన్నమాట అవి. సో అలా ఒక్కొక్కళ్ళకి నీట్గా ఆర్గనైజ్ చేశారు, ఎక్కడ క్లమ్జీ అయిపోకుండా, జనాలు ఓవర్క్రౌడ్ అవ్వకుండా. అండ్ నేను ప్రీవియస్ వ్లాగ్లో వెల్లాయనగిరి హిల్స్ కోసము ఆ ఇంపార్టెన్స్ అన్నీ చెప్పానండి, డూ వాచ్ ఇట్. అండ్ ఇలాగా హిల్స్ వెనక నుండి సూర్యాస్తం అయ్యే టైంకి ఇంకా మన ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. అండ్ సూర్యోదయం వరకు 6 PM to 6 AM. అండ్ ఇక్కడ అందరికీ విజిబిలిటీ బాగుండేలాగా స్క్రీన్స్ పెట్టారనమాట, చాలా పెద్దవి. సో మన ఏ యాంగిల్లో కూర్చున్నా బాగుంటుంది డిస్ప్లే. మాకేంటంటే మధ్యలో పిల్లర్స్ అడ్డు వస్తాయి కదా, అందుకని అందరం చేసి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నాము. సద్గురు మనకి ఏవీస్ ప్లే చేస్తున్నారు. నిజంగా ఆయన చెప్పే మాటలు ఎంత సింపుల్గా ఎవరికైనా అర్థమయ్యేలాగా అర్థమయ్యే భాషలో చెప్తారు, అదే ఆయన స్పెషాలిటీ. సో ఇక్కడైతే సన్సెట్ ఎంజాయ్ చేస్తున్నాను, అలా ఆకాశం చూస్తూనే ఉన్నాను అనమాట. ఒకవైపు అలాగా సూర్యుడు అస్మిస్తున్నాడు, ఇంకోవైపు ఇలా శివుడు విగ్రహం మీద ఆ గ్లో, ఆ గోల్డెన్ ఆర్ గ్లో అంతా చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ అమిత్ షా వచ్చారు, ఆయన సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, అలా సూర్యకుండ, చంద్రకుండ ఇవన్నీ విజిట్ చేస్తున్నారు. ధ్యానలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేశారు. ఇవన్నీ సేమ్ మీరు లైవ్లో ఎలా చూసారో మాకు అక్కడ డిస్ప్లేలో వేసి వాయిస్ ఓవర్ చెప్తూ ఉన్నారనమాట ఒకళ్ళు. సో వాట్స్ హ్యాపెనింగ్ దేర్ అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళు హారతి అవి ఇచ్చి అప్పుడు ఈ వెన్యూకి వచ్చారు. సో ఇలా ఈవెంట్ దగ్గర అందరం ఇంకా కూర్చుండిపోయాము. ఇక్కడ అభిషేకం జరుగుతుందన్నమాట, అది మనకి లైవ్ చూపిస్తున్నారు కదా. నేను హారిక మాట్లాడుకుంటూ అనుకున్నాం. సో మార్నింగ్ మాకు ధ్యానలింగం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అవ్వలే. శివరాత్రి రోజు కలర్ అలా చూడలేదు, శివుడు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అప్పుడు మేము అనుకున్నాం అమిత్ షా వెళ్ళారు కదా, సో అంత గొప్ప ఆయన కాబట్టి అలాగ డైరెక్ట్గా తీసుకెళ్ళి అలా చూపించి అన్నీ చేస్తాం. సో మనం ఏదైనా గొప్ప పొజిషన్కి వెళ్ళామంటే అది పొజిషన్, డబ్బులు ఇవి కాదు, మనం దేవుడిని కూడా అనుకున్నంతసేపు అక్కడ ఆయన దగ్గర స్పెండ్ చేయగలం, అంత గొప్ప వాళ్ళు అవ్వాలి అని నాకు ఎప్పుడు ఉంటుంది. తిరుపతి కూడా ఇలా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి వస్తుంటారు కదా. సో అలా మాట్లాడుకుంటున్నాం, మనకి ఛాన్స్ దొరకలేదు, ఆయన చక్కగా అలా హారతి కానీ అభిషేకం అన్నీ అలా దగ్గరుండి చూడగలుగుతున్నారు. అక్కడ ఆయననే కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా అదృష్టం దొరికిన వాళ్ళకి అని అనుకున్నాం.
చూసాము, అయిపోయింది. తర్వాత ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయింది, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో కరెక్ట్గా 6కి స్టార్ట్ చేసేసారనమాట. అండ్ లుక్ ఎట్ ద గైస్, నేను ఆ స్క్రీన్ నుంచి తీశాను. సో ఇప్పుడు నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి, ఒక 5 నిమిషాల తర్వాత మీకు ఇంకొకటి చెప్తాను. సో ఆ పింక్ సన్సెట్, పింక్, లావెండర్, పర్పుల్, బ్లూ, అసలు ఎన్ని కలర్స్ పాసిబుల్ అయితే అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి స్కైలో. అండ్ శివుడు ఒకవైపు, ఆదియోగి ఒకవైపు, అండ్ ఇక్కడ కైలాష సెట్ వేశారనమాట ఇయర్. అండ్ ఆల్సో అండ్ ఈ శివరాత్రి స్పెషల్ ఏంటంటే సద్గురు ఒక మంచి యాప్, అంటే ఎలాంటి వాళ్ళకైనా ఈజీగా యూజ్ అయ్యే యాప్ లాంచ్ చేస్తున్నారు, మిరకిల్ ఆఫ్ మైండ్ అని చెప్పి. సో దానికోసం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడైతే ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయిందనమాట. మనకి ఈషా వాళ్ళ సంస్కృతి అని చెప్పి టీం పిల్లలు ఉంటారు, వాళ్ళు చాలా 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 బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ డాన్స్ కూడా మెయిన్ లింగభైరవి దేవికి హారతి అవి జరిగాయి అనమాట, తీసుకొచ్చారు అమ్మవారిని. మొత్తం ఈవెంట్లో ఇది నాకు చాలా నచ్చింది నిజంగా, ఎంత యాక్యురేట్గా అలా దీపాలు పట్టుకొని చాలా బాగా చేశారు నాట్యం అయితే. అండ్ తర్వాత అందరూ స్టేజ్ మీద వచ్చారు, సద్గురు ఇంకా ఇంట్రడక్షన్ చెప్తున్నారు. If you don't do it, they say you're no good. If you do it, it's too hard because there is no soft way to do this as far as I can see. So it's a great mission that he has taken. सबसे पुरानी भाषा तमिल में बात नहीं कर सकता हूँ, इसलिए आप सबसे क्षमा मांगकर సో తమిళ్లో మాట్లాడలేకపోతున్నందుకు ఆయన సారీ చెప్తున్నారనమాట. అండ్ చాలా బాగుంది స్పీచ్ కూడా. అండ్ ఇక్కడ ఈ లైట్స్ కళ్ళల్లో పడుతున్నాయి, ఒకటి నా ఎక్స్పీరియన్స్ చెప్దామని. సో మీరు నైటే కదా క్యాప్ ఎందుకు అనుకోవద్దు, క్యాప్ పెట్టుకుంటే ఇలాంటి లైట్స్ మనకి అన్ని చోట్ల ఉంటాయి కాబట్టి కళ్ళల్లో షార్ప్గా పడకుండా ఉంటాయి. పర్టికులర్గా నేను కూర్చున్న ప్లేస్లో మరీ ఎదురుగా ఉందన్నమాట, నేను అందుకే కూలింగ్ గ్లాసెస్ చాలాసేపు పెట్టుకున్నాను. దానివల్ల ఐస్ చాలా స్ట్రైన్ అవుతున్నాయి, ఇలా నీళ్ళు వస్తున్నాయి. ఐ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు, సైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే నైట్ కూడా క్యాప్ క్యారీ చేయండి, చక్కగా క్యాప్ పెట్టేసుకుంటే హాయిగా ఉంటుంది. తర్వాత ఇక్కడ లేజర్ షో మోస్ట్ అవైటెడ్, ఎందుకంటే ఏ వయసు వాళ్ళైనా అలాగా మంత్రముగ్ధులే ఉండిపోతారంటారు అలాంటి షో. అండ్ లేజర్ షో అంతా ఏంటంటే ఒక స్టోరీ అనమాట. సో ఆదియోగి ఎలా వచ్చారు అండ్ లైక్ పార్వతీదేవి కోసం మొత్తం ఎలాగ ఈ యోగా కోసం లిటరల్లీ చాలా చాలా డీటెయిల్డ్గా మనకి విజువలైజ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది అనమాట. నాట్ జస్ట్ ర్యాండమ్ లేజర్ షో, అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తాను. ఇలా అర్ధనారీశ్వరు అలా అయ్యారని చెప్పి డీటెయిల్డ్ స్టోరీ అనమాట, చాలా బాగా అనిపించింది. ఇది మళ్ళీ నైట్ కూడా వేశారు. అండ్ లుక్ ఎట్ దిస్, ఇంత ఆర్గనైజ్ చేసి ఇంతమందిని ఒక చోట తీసుకొచ్చినందుకు సద్గురు గ్రేట్ అండి. నేను సద్గురు ఫాలోవర్స్ చాలామంది ఉంటారు, దాంతోపాటు ఏంటంటే ఆయన క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అంటే ఏంటి ఇలాగని. అవన్నీ అటు ఇటు పక్కన పెట్టండి, బట్ అందరినీ ఒక చోట కూర్చోబెట్టి అలా భగవంతుడు చుట్టూ మన మైండ్ ఉండేలాగా చేస్తున్నారు. అందుకు హీ ఈజ్ గ్రేట్. మిగిలినవన్నీ యాడ్ ఆన్స్. అండ్ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అనమాట పాడుతున్నది, అదే అనుకుంటున్నాను నేను హారిక ఆ పావ ఎలా ఉంది అన్నీ చూస్తున్నాను. ఎంత క్యూట్గా ఉన్నారు, అంత నిజంగా బ్లెస్డ్ కిడ్స్, చాలా చాలా బాగా పాడుతున్నారు. అండ్ తర్వాత ఇలా ఏవి వేశారు, నేను ఇందాక చూపించాక సూర్యకొండ చంద్రకొండ అన్నిటి కోసం ఆ స్క్రీన్ మీద అనమాట. నేను అన్ని బిట్స్ ఇలా హైలైట్స్ ఎందుకు తీసుకున్నానంటే ఎప్పటికీ గుర్తుండడానికి. ఇదివరకు కూడా చెప్పాను, ఇట్స్ లైక్ డాక్యుమెంటింగ్ మై మెమరీస్, లైఫ్లో జరిగిన మెయిన్ బెస్ట్ థింగ్స్. అండ్ మోస్ట్ అవైటెడ్ పర్ఫార్మెన్సెస్ నెక్స్ట్ ఉన్నాయి, వాటి కోసం వెయిటింగ్. సో అక్కడ పర్ఫార్మెన్సెస్ అవుతున్నాయి అనమాట. ఇంకా నేను కొంచెం టీ తాగుదాం, నేను డిప్ తెచ్చుకున్నాను, ఇది నాకు ఇష్టం, ఇది బాగా వర్క్ అవుతుంది నాకు. సో నాకు కళ్ళ వల్ల బాగా పెయిన్ వస్తుంది, ఐస్ లైట్ పడి నాకు తెలిసి ఐ సెన్సిటివిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. సో యూ షుడ్ ట్రీట్ ఇట్ సూన్. సో కొంచెం వేడివేడిగా తాగితే వెళ్తే త్వరగా సెట్ అవుతుంది. మాకు ఇక్కడ నుంచి ఇలా ఫుల్ నడిస్తే స్టాల్స్ ఉన్నాయన్నమాట, లాంజ్ ఉంది. సో అక్కడ వాటర్, హాట్ వాటర్, నార్మల్ టీ కాఫీ కూడా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. వెళ్ళి తాగేసి వద్దాం. లైట్స్ అన్ని వైపులో ఉన్నాయి కదా, మీకు నీట్గా ఉండాలి వీడియో, నేను చాలా ట్రై చేస్తున్నా. అండ్ ఒక క్వశ్చన్ వస్తుంది ఈ లైట్స్ మోస్ట్లీ బ్లాగర్స్కి, మీరు రికార్డ్ చేస్తూ ఉంటే అక్కడ మూమెంట్ ఎలా ఎంజాయ్ చేస్తారు అని. యూనో జస్ట్ ఫోన్ పెట్టి రికార్డ్ చేయడం కాదు, ప్రతిదీ కెమెరా లెన్స్ త్రూ చూస్తూ ఉండే, అది లైక్ ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళిపోయాక మన విజన్ అనేది. సో వాట్ ఎవర్ ఐ సీ త్రూ ద లెన్స్, అలా మూమెంట్ క్యాప్చర్ చేస్తూ కూడా ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. అండ్ వీలైనన్ని మన ఎక్స్పీరియన్సెస్ విజువలైజ్ చేసి చూపించాలి, ఎంత వీలైతే అంత అనేది ఆత్రం ఉంటుంది ఇప్పుడు మనసులో. సో ఇప్పుడు మిరకిల్ ఆఫ్ మైండ్ యాప్ లాంచ్ అయింది కదా. సో నన్ను ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ద ఇంట్రో.
సో ఎక్స్పీరియన్స్ చేయడానికి తీసుకెళ్తున్నారనమాట. అండ్ ఐ విల్ బి షేరింగ్, నేను అది ఎక్స్పీరియన్స్ చేశాక తప్పకుండా షేర్ చేస్తాను. లాంజ్లో పెద్ద రూమ్ ఉంది, ఖాళీగా ఉంది, క్వైట్గా ఉన్న ప్లేస్ తీసుకెళ్ళి, అదేంటంటే యాప్ అనమాట. యాప్ తీసుకొని మనం చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఎవరు లేకపోతే స్పీకర్లో పెట్టుకోవచ్చు, కళ్ళు మూసుకొని ఇన్స్ట్రక్షన్ సద్గురు చెప్తూ ఉంటారు, అది ఫాలో అవ్వాలి. మీరు యాప్ లాంచ్ చేసి చూడండి, మిరకిల్ ఆఫ్ మైండ్ సద్గురు అంటే వచ్చేస్తుంది ప్లే స్టోర్ ఆర్ ఐఓఎస్లో. మనకి ఒక రూమ్లో ఆయన ఉండి మన ట్రైన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆ వెనక చాలా జెంటిల్ ఇన్స్ట్రుమెంట్, సద్గురు వాయిస్ అమేజింగ్గా ఉంది. నమస్కారం, నేను ఇప్పుడే మిరకిల్ ఆఫ్ మైండ్ యాప్ లాంచ్ అయింది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో బేసిక్గా నేను బిగినర్, నాకు అసలు అంటే మెడిటేషన్ అలవాట్లేదు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. నేనేం చెప్తానంటే నాలా అసలు మెడిటేషన్ మినిమం కూడా అలవాటు లేని వాళ్ళు కానీ, దానికోసం అవేర్నెస్ లేని వాళ్ళు కానీ యూస్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంది యాప్. 7 minutes నిజంగా. ఫస్ట్ 2 minutes నాకైతే పర్సనల్గా ఫస్ట్ టైం కాబట్టి ఒక 2 minutes కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. తర్వాత ఐ ఫెల్ట్ దట్ కామ్నెస్. రెగ్యులర్గా చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా కామింగ్గా ఉంటుందని నా ఫీలింగ్. ఐ డెఫినెట్లీ ఆస్క్ ఎవరీవన్ టు డౌన్లోడ్ ద యాప్ అండ్ అట్ యువర్ కంఫర్ట్ హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో యా, నమస్కారం. అండ్ కొంతమంది అంటారు ఇన్ఫ్లుయెన్సర్లు అంత ఎందుకు, మార్కెటింగ్ లాగా అని. సో ఇదేం బిజినెస్ కాదు, మార్కెట్ చేయడానికి. సో ఒక మంచి విషయం ఉంది, అది ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా జనాలకు చేర్చడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఆ పర్స్పెక్టివ్లో చూస్తే తెలుస్తుంది. కలికాలం కదా, అన్నీ నమ్మడం కష్టంగా ఉండే. అండ్ నెంబర్ 2, ఎండ్ ఆఫ్ ద డే మనమే ఉపయోగపడేది. సో మనకి చాలా చాలా మంచి విషయాలు మనలో చేంజ్ చూసిన రోజు అర్థమవుతుంది అనమాట, ఇది ఎంత వాల్యుబుల్ థింగ్ అనేది. అండ్ మాకు రుద్రాక్ష, విభూది, ఇంకా అలా చిన్న కిట్లా ఇచ్చారు. సో ఇప్పుడైతే మెడిటేషన్కి సద్గురు స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ పర్టిక్యులర్ సాంగ్ అయితే నిజంగా గూస్ బంప్స్ అండి. మనకి డమరుకం వినిపిస్తుంటుంది అండ్ ఆ డాన్స్ వాళ్ళు చేస్తున్న మొత్తం పర్ఫార్మెన్స్ అంతా నిజంగా గూస్ బంప్స్ అనమాట. మీరు టీవీలో చూస్తే మీకు ఎలా ఉంటుందో, డైరెక్ట్గా ఏంటంటే ఆడియో లైక్ ఆ లైవ్ వింటూ ఉంటాం కదా, మాకు కూడా అంత క్లియర్ కనిపిస్తుంది. ఇలా టాప్ వ్యూ అంతా చాలా మంచిగా వీడియోగ్రఫీ చేయడం వల్ల మేము ఎంజాయ్ చేసాం. ఇది స్క్రీన్లో కనిపిస్తున్నది, మనం కొంచెం ఇలా కాళ్ళు ఎత్తి చూస్తే ఆవిడ కొంచెం కనిపిస్తుంది అనమాట. బట్ ఆ ప్రెజెన్స్లో ఉండడం, ఆ సౌండ్ అంతా మనకి రీచ్ అవ్వి అండ్ ఆ గాలిలో ఉంటుంది మ్యాజిక్. బట్ ఈ జనరేషన్లో ఉన్నాం కాబట్టి అలా ఆన్లైన్లో కూడా ఆ ఎసెన్స్ మనం కొంచెం గ్రాస్ప్ చేయగలం. బట్ లైవ్గా ఉండేదంటే దానికి 100 ఎక్స్పీరియన్స్ అనమాట, అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ చేసేది. సో ఇక్కడైతే మళ్ళీ లేజర్ షో స్టార్ట్ అయింది. మనకి నైట్ ఒకసారి మళ్ళీ వేశారనమాట సేమ్. ఇది కూడా ఎన్నిసార్లు చూసినా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. People are willing to take up all kinds of things to be cool, even when it's bad for them. For example, smoking cigarettes. Why is it so difficult to convince my friends that meditation is cool, though it seems to have so many benefits? Oh. If something is cool, a whole lot of people have this idea. Something is cool means it must be destructive also. Now, what cool means is that no matter what kind of situation you're in, you're still well. That's cool. Hello? Yogaruto va bogaruto. Any which way. The important thing is break the shell of your limited individuality. Let something more than this happen to you. The goldsmith started thinking he is superior to the blacksmith. Though you can live without a goldsmith, I'm sorry ladies, we can live without a goldsmith, but you can't live without a blacksmith. But goldsmith thinks he is superior to the blacksmith.
So this is a human problem. అండ్ నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నాను అనమాట. ఇలా సద్గురు ఇలా ర్యాంప్ అంతా ఒక్కొక్క క్వశ్చన్ చెప్తూ అందరికి ఐ కాంటాక్ట్ ఇస్తూ నడుస్తూ ఉన్నారు. సో 2 టైప్స్ ఉంటారు. ఇప్పుడు మనం బ్లాంక్ స్లేట్లా ఉండి ఆర్ఎస్ నెగిటివ్ ఆర్ బ్యాడ్ డైరెక్షన్లో వెళ్తూ ఇప్పుడు ఇలాంటి స్పీచెస్ సద్గురు లాంటి వాళ్ళు చెప్పిన విని మనం కరెక్ట్ చేసుకుంటూ మంచి పాత్రలోకి వెళ్ళడం ఒకలా ఉంటుంది. సో ఇంకొక టైప్ ఏంటంటే మనుషులు ఆయన ఏం చెప్తున్నారో మనకు తెలుసు అండ్ వి ఫీల్ ద సేమ్. నేను అలాగే ఫీల్ అవుతాను. అది సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, సేమ్ కైండ్ ఆఫ్ ఇదేమంటారు పర్స్పెక్టివ్ అనమాట. కానీ మనం దాన్ని అమలు పరచట్లేదు. సో ఆ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే వీఆర్ నాట్ కీపింగ్ దోస్ థింగ్స్ ఇన్ ప్రాక్టీస్. వీ నో దట్ మన ప్రాక్టీస్లో పెట్టాం. సో నేను ఆ జాతికి చెందిన దాన్ని. సో ఆయన చెప్పిన ప్రతిదీ నేను సేమ్ అలాగే ఫీల్ అవుతాను. కానీ మనం ప్రాక్టీస్లో పెట్టగా మనం అలా కష్టపడుతూ ఉంటాం లైఫ్లో అనేది నా ఫీలింగ్. సో నేను ఇప్పుడు చెప్పింది అంతమంది అగ్రీ అవుతారో చెప్పండి. సో ఇక్కడైతే ఇంకొక అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. ఇది మాకు ఎవ్వరికీ తెలీదు. కుంభమేళ నుంచి నీళ్ళు తెచ్చి అందరి మీద స్ప్లాష్ చేస్తున్నారు అనమాట ఆయన. నిజంగా ఆ వయసుకి అండ్ ఆయన లాస్ట్ ఇయర్ అంత హెల్త్ గోత్రూ అయ్యి అంత కష్టపడి వచ్చారు. అసలు ఈజ్ ఇట్ పాసిబుల్, హ్యూమన్లీ పాసిబుల్? అసలు చెయ్యి అంత పట్టేస్తుందండి. ఒక 2 బ్యాగులు 10 నిమిషాలు ఎయిర్పోర్ట్లో తిరిగినందుకే మా షోల్డర్స్ పెయిన్ వచ్చాయి. నిజంగా ద లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ కానీ ఎమోషనల్ ఫిజికల్ స్ట్రెంగ్త్, లుక్ ఎట్ దట్. అసలు నిజంగా అంత స్వింగ్ చేయాలంటే ఎంత కష్టం. అది కూడా ర్యాంప్ అంతా నడిచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని కమెంట్స్ చూశాను అనమాట. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ విఐపీ పీపుల్ అని. మొత్తం తెలియకుండా ఏంటో మాట్లాడతారు చాలామంది జనం. లిటరలీ ఆయన ర్యాంప్ స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు యాక్చువల్లీ వెనక నుండి స్టార్ట్ చేశారనమాట. అలా ప్రతి సైడ్ మంత్రం చెప్పి అలా స్ప్లాష్ చేస్తున్నారు అందరినీ. అక్కడ రాడ్స్ ఉండగా అక్కడ వరకు రమ్మన్నారు. సో వీలైనంత మంది దగ్గర పడుతుంది, లేకపోతే నంది దగ్గర ఉంటాయి, యూ కెన్ టేక్ అని చెప్పి. బట్ అదొక స్పెషల్ డే రోజు. అది కుంభమేళ ఎండ్ అయిపోయిన డే అనమాట, లాస్ట్ డే. సో అలా అందరికీ స్ప్లాష్ చేయడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. ఇది మా దగ్గరికి వచ్చినప్పుడు అనమాట. ఇది నేను అక్కడ నుంచినా బట్ నామే చాలా చాలా టింజ్ పడింది. ఎందుకంటే అందరూ చాలా క్రౌడ్ ఉన్నాము. మేము అప్పుడే వెనక్కి వెళ్ళి టెంపుల్కి వెళ్ళడానికి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఇంకొక టెంపుల్కి వస్తున్నాం నైట్ ఒకసారి దర్శనం చేసుకోవడానికని. అలా బ్యాక్ రాగానే ఆయన పిలిచారు, అందరూ గేట్ దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు నేను అక్కడే నుంచున్నా. అయ్యో అనుకున్నా, ఇట్స్ ఓకే అట్లీస్ట్ దగ్గర ఉన్నాం కదా అనుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే టెంపుల్కి తీసుకొస్తున్నారు. ఇది ఇంకో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. నేను మార్నింగ్ శివుడి దర్శనం అవ్వలేదని చెప్పాను కదా, అదొక మనసులో బాధ ఉంది. అండ్ ఆల్సో చెప్పాను అమిత్ షా వాళ్ళందరూ అంతా ధ్యానలింగం దగ్గర కూర్చున్నారు గొప్ప వాళ్ళు కాబట్టి అని. అండ్ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, మేము జస్ట్ వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తామో అనుకున్నా. ఇప్పుడు ఏదైతే మీరు సద్గురు చేయడం చూస్తున్నారో అలాగా మొత్తం ఆ గుడికి ఆ టైం వచ్చిన భక్తులు అందరూ మనం వెళ్ళి చెంబు, పాల చెంబు, నీళ్ళ చెంబు ఉన్నాయన్నమాట. అలా సైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్, 250 రూపీస్ అరౌండ్ అలాగా ఉన్నాయి. సో మన ఇష్టమైన సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను 250 రూపీస్ది మిల్క్ది చెంబు తీసుకెళ్ళాను అనమాట. అక్కడ మనం తీసుకొని పే చేసి లోపలికి వెళ్ళచ్చు. అండ్ ప్రతి ఒక్క చేత డైరెక్ట్గా ఇదే విధంగా అభిషేకం చేయించారు. అలా స్టెప్స్ ఎక్కి లింగం పైకి. ఇప్పుడు ఏదైతే మేము సద్గురు ప్లేస్లో మేము ప్రతి ఒక్కరు ఉన్నాం, నువ్వు నేను ఏమి తేడా లేదు. అందరూ గుడికి ఎవరినో వచ్చారో లైన్లో నుంచోవడం వెళ్ళడం అనమాట. నాకైతే నిజంగా గూస్ బంప్స్ అనిపించింది. మనం మనసులో అనుకున్నాం కదా వెళ్ళిపోయామని, దానికి ఇంత మంచిగా ఇచ్చారు రెస్పాన్స్ దేవుడు అని చెప్పి నిజంగా నేనైతే అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. హ్యాపీ ఏంటి అసలు, హ్యాపీ అంటారు దానికి మించి ఇంకేదో అనుభూతి అనమాట. సో అదంతా అయ్యాక లిటరల్లీ అలా బ్లాక్అవుట్ అయిపోయింది మైండ్. అలా ఆనందంగా వచ్చాము. నెక్స్ట్ ఈ మధ్యలో అజయ్ అతుల్ ఉన్నారు కదా కంపోజర్, జై శ్రీరామ్ సాంగ్, ఇంకా శ్రీ గణేష్, ఇంకా చాలా మంచి మంచి పాటలు పాడేశారు ఆ గ్యాప్లో. సో అది మిస్ అయ్యాము. ఇంకా లైవ్లో చూద్దాంలే తర్వాత ఇంటికి వెళ్ళి అనుకున్నా. నెక్స్ట్ పారాడాక్స్ తనది అవుతుంది. తిను లాస్ట్ ఇయర్ కూడా పర్ఫామ్ చేశారంట. చాలా బాగున్నాయి తన సాంగ్స్. లిటరలీ ర్యాప్ చేస్తూ కూడా ఇంత డివోషనల్గా, అంటే అంత బాగా అట్రాక్ట్ చేసి పీపుల్ అని చెప్పి అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏం గమనించామంటే ఎవ్రీథింగ్ ఆన్ టైం అండి. లిటరలీ ఫ్యూ సెకండ్స్ కూడా లేట్ ఉండదేమో, బికాజ్ కరెక్ట్గా ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే టైంకి నెక్స్ట్ ఒక షార్ప్ టైంకి ఇంకొక ఈవెంట్ ఉంటుంది. అలా టైం టు టైం అనమాట. అరౌండ్ 3:20కి బ్రహ్మముహూర్తం కదా, కరెక్ట్గా పారాడాక్స్ది పర్ఫార్మెన్స్ అప్పుడు అయింది. సో 2 to 3 minutes మధ్యలో స్టేజ్ కొంచెం క్లియర్ అప్ చేసి నెక్స్ట్ దానికి అరేంజ్ చేయడానికి తీసుకుంటున్నారు అంతే. సో బ్రహ్మముహూర్తం టైంకి లక్కీగా మేము అక్కడే ఉన్నాము. సో ఇప్పుడైతే సద్గురు మెడిటేషన్ మళ్ళీ స్టార్ట్ చేయిస్తారనమాట అందరి చేత. సో 3:20 AM అయితే స్టార్ట్ అయింది.
చేస్తుంటే నాకు డౌట్ వచ్చింది కళ్ళు అటు ఇటు ఎందుకు తిప్పుతున్నారని. సో మేము డైరెక్ట్గా శివుని చూడడానికి అండ్ స్క్రీన్లో క్లోజప్ మనకి ఆదియోగిని అండ్ అన్నీ చూపిస్తారు కదా, అది ఎందుకంటే 2 రకాలండి. కళ్ళు మూసి మెడిటేట్ చేయగలిగే వాళ్ళు అలా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఆయన్ని చూస్తూ చేయొచ్చు. సో ఏదైనా మనం మనసు ఎక్కడ ఉంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడైతే సద్గురు డాటర్ అనమాట ఆవిడ. ఇగోండి ఇదే మేము చేసింది ఎగ్జాక్ట్లీ ఈ అభిషేకం ఇలాగా జరిగింది. నేను ఈ స్నిప్పెట్ క్యాప్చర్ చేసినందుకు హ్యాపీగా అనిపిస్తుంది, బికాజ్ అది నేను గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది ఆ విధంగా. కానీ అండ్ లోపల పిన్ డ్రాప్ సైలెన్స్, అక్కడ అభిషేకం చేస్తున్నప్పుడు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. పాలు నీళ్ళు అభిషేకం చేస్తే కిందకు వస్తాయి చూసారా, ఆ నీడు పాలు చుక్కల సౌండ్ తప్ప ఇంకో సౌండ్ లేదు ధ్యానలింగం టెంపుల్లో. సో ఆ అభిషేకం ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ మెడిటేషన్, నిజంగా మెస్మరైజింగ్ నైట్ అనమాట. అండ్ ఇక్కడ జస్ట్ అలా వాక్ వచ్చాం. మనం చాలా రిజిడ్గా అయిపోతాం అలా ఫుల్గా కూర్చుంటే కదా, అప్పుడప్పుడు మధ్యలో కొంచెం అటు ఇటు వాక్ చేస్తే బెటర్. ఎందుకంటే మనం అంత ఫ్లెక్సిబుల్ బాడీలు కాదు కాబట్టి. అలా అలవాటు ఉన్న వాళ్ళైతే ఎన్ని గంటలైనా కూర్చోగలరు. దట్టు కింద కూర్చొని ఒకటి చైర్స్లో కదా చాలా పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్. సో అందుకని ఇక్కడైతే పిల్లలు, సంస్కృతి వాళ్ళ పిల్లలు అందరూ డాన్స్ చేస్తున్నారు. మేము కూడా ఫుల్ అంటే జోష్గా ఉండే సాంగ్స్ ఇంకా స్టార్ట్ చేశారనమాట. అరౌండ్ 4 o'clock అలా అనుకుంటా. సో అప్పటి వరకు మొహమాట పడుతూ ఉన్నాను. నాకు చాలా మొహమాటం. మా కజిన్ అమూల్య అంది, అక్కడ అందరూ డాన్స్ చేస్తారు విచిత్రంగా, చూడక నువ్వు చెయ్య అంటూ చాలాసేపు నేను వెళ్ళడానికి మొహమాట పడ్డాం. నిజంగా ఒక ఆవిడ ఉంటారండి, పేరు మర్చిపోయాను, పల్లవి గారు అనుకుంటా. ఎస్, ఆవిడ ఎంత బాగా చేశారంటే, ఈ వీడియోలో ఉన్నారో లేదో, అంటే ఒక 20 minutesకి అలా అందరం గ్యాదర్ అయ్యామన్నమాట. మేము అందరం కలిసి ఉన్నాం లైక్ day 1 నుండి. సో మమ్మల్ని గైడ్ చేస్తున్నారు రూపా గారు, అండ్ గ్రీన్ సారీ కట్టుకున్నారు కదా సుధా మ్యామ్. సో అందరూ నిజంగా భలే జోష్గా ఉన్నారు. అండ్ రెడ్ షర్ట్ వేసుకున్నారు, యాక్టర్ గురు అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది చూడండి. అండ్ ఇక్కడ షర్ట్ వేసుకున్నారు ఆయన ఆర్జే దినేష్. అండ్ ట్రావెల్ బ్లాగర్ ఆకాష్ లాస్ట్ ఉన్నాడు. అండ్ గార్డెనింగ్ చేస్తాడు దిలీప్. సో చాలామంది పరిచయం అయ్యారు. లైక్ చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా కబుర్లు చెప్పుకున్నాము, లైక్ లైఫ్ కోసం, కెరీర్ కోసము, ఎవ్రీథింగ్ అనమాట. చాలా బాగా స్పెండ్ చేసాము. సో ఇక్కడైతే నెమ్మదిగా నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట. అండ్ చూడండి నిజంగా ఎంత జోష్గా డాన్స్ చేస్తున్నారు అందరూ. ఫుల్ అంటే మైండ్ అండ్ బాడీ ఒక దగ్గర ఉంటుంది నిజంగా డాన్స్ చేస్తే. డాన్స్లో ఉన్న స్పెషాలిటీ అదండి. అండ్ ఇది మన క్రియేటివిటీ అనమాట. అక్కడ అందరూ షాక్ అయిపోతున్నారు, మాదిరి నువ్వు తీసినంత ఫుటేజ్ ఎవరో తీయలేదు అని చెప్పి చాలా ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. నాకైతే ఒక్క సెకండ్ కూడా నిద్ర కాదు కదా, ఒకలా తూలినట్టు కూడా లేదనమాట. ఫుల్ యాక్టివ్గా ఉన్నా. మీరు నా మొహంలో చూడొచ్చు. నన్ను 4.5 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. మాదిరి ఎప్పుడు నీరసంగా ఉంటుంది, ఎప్పుడు చిరాకుగా ఉంటుంది, ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, మొహం చూసి కనిపెట్టగలరు నా సబ్స్క్రైబర్స్ అందరూ. సో చాలా ఫుల్ యాక్టివ్గా ఉన్నాము. నాకైతే హోల్ నైట్ ఎంత వీలైతే అంత అబ్జర్వ్ చేయాలి, ఏ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదన్న తాపత్రయం అన్నమాట మనసులో. అందుకని ఫుల్ యాక్టివ్గా ఉన్నా. అండ్ అరౌండ్ 4:30 or 4 ఆ టైం నుండి నెమ్మదిగా జనాలు మూవ్ అవుతున్నారు అనమాట. లోకల్స్ చాలామంది వెళ్ళిపోయారు. అండ్ ఫ్లైట్స్ ఎర్లీ మార్నింగ్ ఉన్న వాళ్ళు కానీ బస్ ట్రైన్స్ ఉన్న వాళ్ళు స్లోగా మూవ్ అవుతున్నారు. సో చాలా రష్ తగ్గింది. ఇక్కడ మిరకిల్ ఆఫ్ మైండ్ స్నిప్పెట్ నేను తీసాను అనమాట స్టోరీ పెట్టడానికని. చాలా బాగా అనిపించింది అలా ఫైర్. సో లిట్ యువర్ ఇన్నర్ ఫైర్ అన్నట్టు సింబాలిక్గా. అండ్ క్రౌడ్ అంతా క్లియర్ అయ్యారు కాబట్టి సద్గురుని కొంచెం దగ్గరగా చూసే అవకాశం దక్కింది. సద్గురు అలా కరెక్ట్గా మళ్ళీ సెంటర్కి వెళ్ళే వరకు శివశంభో చాంట్ చేస్తూ ఉన్నారు. ఆయన లాస్ట్ 5:59 అవుతుండగా శివశంభోని ఆయన డౌన్ చేశారు. మేము ఇంకొకసారి అన్నాం క్రౌడ్. అలాగా జాగారం ముగిసింది. సో ఇట్స్ 6 o'clock in the morning. So 6 p.m. to 6 a.m. we did it. And with full of josh, energy and love. Thank you so much for the opportunity. So ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియదు.
చాలా 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 ఆనందంగా సో ఎందుకో చాలా ఎమోషనల్గా అనిపించింది అన్నమాట లాస్ట్లో. ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు చూస్తున్నా కదా, మళ్ళీ కొంచెం అలా బాధ వస్తుంది అనమాట కళ్ళలో, కొంచెం గొంతులో మనకి తడి తగులుతుంది కదా, అలా అనిపిస్తుంది. అండ్ నేను చూడాలనుకున్న ఇంకొకటి కూడా కంప్లీట్ అయింది. లైక్ ఫుల్ సన్ రైజ్ అవ్వాలి, బట్ ఇట్స్ డాన్ కొంచెం పింకిష్గా స్కై అవుతూ ఉండింది. సన్ రైజ్ వరకు ఇందాక చెప్పాక ట్రావెల్లో ఒక ఆకాశ్ అని వాళ్ళు ఉన్నారంట, నాకు తెలీదు. నేను ఏందో అందరూ వెళ్తున్నారు కదా, మళ్ళీ వెహికల్స్ వెళ్ళిపోతాయని హడావిడిగా నేను వెళ్ళిపోయాను. బట్ అక్కడ శివుడి దగ్గర ఉండి సన్ రైజ్ చూడాలన్న కోరిక మిగిలిపోయింది. బట్ అట్లీస్ట్ అలా స్కై బ్లాక్ నుండి బ్లూ అవ్వడం చూసారుగా, అటువైపు సన్ రైజ్ అవుతుంది, ఇటు ఇంకా చీకటి ఉంది. సో ఈ మూమెంట్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను, మీకు కూడా చూపిస్తున్నాను. సో యా, హార్ట్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ కళ్ళు అయితే నాకు ఇంకా నిద్ర రావట్లా, ఇంకా జరిగినంత ఫ్లాష్ అవుతుంది. ఒక్క రాత్రిలో అంత ఎక్స్పీరియన్స్ చేసాం, మైండ్ అసలు ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది కదా. నాకు ఇంకా కొంచెం ఇది ఉందన్నమాట, దాని తాలూకా హెవీనెస్. అన్ని విషయాలు మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, రియాక్ట్ అవ్వాలి, మన మైండ్ అమ్మో చాలా కష్టం. అందులో నాకు అస్సలు తెలియకుండా వెళ్ళాను కదా, నాలాంటి వాళ్ళకి ఇంకా కొత్తగా ఉంటుంది. నేను ఇప్పటివరకు ఆదియోగి లైవ్ కూడా ఫుల్గా చూడలేదు, చాలా కొన్ని స్నిపెట్స్ ఇన్స్టాగ్రామ్లో అలాగా అండ్ లేజర్ షో కొన్ని స్నిపెట్స్ అంతే తప్ప ఆ ఎసెన్స్ అనేది పూర్తిగా ఎలా ఉంటుందని నాకు పెద్దగా అవగాహన లేదు. అందుకని డైరెక్ట్గా అక్కడ ఎక్స్పీరియన్స్ చేసేసరికి నాకు చాలా చాలా మనసుకి ఇట్స్ లైక్ బిగ్ థింగ్. సో దారిలో ఇలా సూర్యోదయం చూస్తూ మా శివరాత్రిని అయితే అలా ముగించాము. సో వీడియో మీకు నచ్చింది, నా పర్స్పెక్టివ్లో వ్లాగ్ చూడడం మీరు ఎంజాయ్ చేస్తారు అంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్లో ఇంకా చాలా ప్లేలిస్ట్ అండ్ వీడియోస్ ఉంటాయి, ప్లీజ్ డూ వాచ్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సీ యూ సూన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్.